కొంచెం కృష్ణ వాళ్ళ ఇల్లు ఎక్కడుందో చెప్తారా? కృష్ణ వాళ్ళ ఇల్లా? కృష్ణ వాళ్ళ ఇల్లు అంటే వాళ్ళ ఇంటి పేరు చెప్పమ్మా. అంటే నాకు ఇంటి పేరు పెద్దగా తెలీదు, కానీ కృష్ణ కృష్ణ అని తెలుసు. ఆగో అట్లయితే ఎట్లమ్మా? కృష్ణ అని చాలామంది ఉన్నారు మా ఊర్లో. ఇక నీకు ఎవరిల్లు అని చెప్పాలి? ఇది నవలపూరేనా? అవ్వమ్మ, నవలపూరే ఇది. మరి నవలపూర్లోనే ఉంటాడు. ఆగో నవలపూర్లో చాలామంది కృష్ణ ఉన్నారా? నువ్వు ఎవరి గురించి అడుగుతాను అది చెప్పు నాకు. కృష్ణ ఆంటీ, కృష్ణ. అగో ఇక కృష్ణ అని చెప్తే నేను ఎట్లా చెప్పాలమ్మా? చాలామంది కృష్ణాలు ఉన్నారు. సరే పోనీ కానీ నువ్వేమవుతావమ్మా? ఏమైందమ్మా అటు మొహం తిప్పుకున్నావు? మమ్మీ, నాకు డాడీ కావాలి, మనం ఇంటికి పోదామే. ఆగ్రా ఊకో, తీసుకుపోతాను కదా ఇంటికి. ఎందుకు ఆగమగం చెప్తాను? పరేషాన్ పెట్టకు. ఫస్ట్ టెన్షన్లో ఉన్నానంటే. నాకు ఆకలిస్తుంది. ఎన్ని రోజుల నుంచి చెప్తున్నావు ఇంటికి తీసుకుపోతా అని. మనమేమో ఇంటికి పోతలే, ఆడ తిరుగుతున్నావు. నా కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అంతా. అయ్యో పాపం బిడ్డకి ఆకలిస్తాను అనుకుంటా. ఓ అమ్మ ఏం జరుగుతుంది చెప్పమ్మా? అసలు ఏంది నీ బాధ? కొడుకునేమో తిప్పుతాను, ఎడుతాడు, ఆకలిస్తాను అంటాడు. ఏమో ఎవరు ఇల్లు వెతుకుతానో ఏం జరుగుతాను చెప్పమ్మా నాకు. ఏం లేదంటీ, నాకు కృష్ణ వాళ్ళ ఇంటికి పోవాలి. అగో ఇక నువ్వు కృష్ణ వాళ్ళ ఇంటికి పోవాలంటే ఎవరిల్లు చెప్పాలమ్మా నేను? జర ఎట్లుంటాడో చెప్పు నాకు. ఎట్లుంటాడో చెప్తే నేను జర చెప్తా. నాలాగుంటాడు మా డాడీ, నాలాగుంటాడు. అగో మీ డాడీని వెతుకుతున్నారా రా? అవునంటీ, మా డాడీ ఎక్కడికో పోయిండు. మా డాడీని వెతకడానికి నేను మా మమ్మ వచ్చేసినాం. మా డాడీ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిండు. మా మా ఇంట్లో ఉన్న ఆంటీ, మా ఓనర్ ఆంటీ కూడా మమ్మల్ని ఇంట్లో నుంచి తరిమేసింది. ఇక మాకు ఇల్లు లేదు. మాకు చాలా రోజులైంది మేము అన్నం తినలే. మేము ఇట్లనే తిరుగుతున్నాం ఆంటీ. మా డాడీ కొనిపిస్తుందా మీకు? రే ఆగ్రా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏ అమ్మ చెప్పని ఏమైతుంది నీకు? అసలు నువ్వు మమ్మీనేనా? కొడుకుని ఇబ్బంది పెట్టి బాధ పెట్టి ఏడికి తీసుకుపోతావు అమ్మ? ఊరు పేరు తెలీదు, మంచి ఎట్లుంటాడో తెలీదు, ఇంటి పేరు తెలీదు, ఏడికి పోతావు అమ్మ నువ్వు? ఇప్పుడు మీకేం చెప్పాలంటే ఏం చెప్తానవి సుజాత? అరే దాయతా లచ్చి దా. ఏం లేదే టీవీ చూస్తున్నా, దాయతా కూసోవే లచ్చి. తెల్లారంగా మా ఇంటి దారి పట్టినావు కదా. ఏంది మరి ఏం చెప్తాండ్రు ఆయన ఆ పనులు? అవో అయిపోయినాయి, అందుకే జరా సీరియల్ పెట్టుకొని చూస్తాన్నా. నిన్నటి సీరియల్ మిస్ అయినాయి. నిన్నటి సీరియల్ చూడలేదు కాబట్టి రిపీట్ టెలికాస్ట్ చూస్తాన్నా. మంచిది మంచిది. ఏడున్నారు అందరూ? ఇక కోడలు బయట ఉంది, అది పెరటు సాఫ్ చేస్తాను అంతా. నిన్న వర్షం గాలికి అంతా చెత్త పడ్డది, మొత్తం ఆకులు పడ్డాయి, ఆకులు రాలినాయి, అది ఊడుతుందంతా. ఇక పిల్లలు అంటావా ఆడుకోవడానికి పోయిండ్రు. ఇక చిన్నారి వచ్చింది, మన చింటుగాడు వచ్చిండు, తీసుకుపోయిండ్రు ఏడుకో ఆడడానికి పోయిండ్రు. అవ్వ చిన్నారి పొద్దునే లేస్తుంది, పోతుంది, ఆడుకోవడానికి పోతుంది. ఇక బడులు స్టార్ట్ అయినాయి కదా. సండే రోజు ఏం బడి? కరెక్టే కానీ ఇంకేంది మళ్ళీ అద్దా కూసో, మంచి టిఫిన్ పెట్టిస్తా. మా కూడా మంచిగా వేడి వేడి దోశలు వేసింది, కూసో వేడి వేడి దోశ తినవు. అద్దులే, నేను కూడా ఇడ్లీ తినేసి వచ్చిన ఇంట్లో. మా కోడలు కూడా ఇడ్లీ చేసింది, మంచిగా నేను కూడా ఇడ్లీ తినేసి వచ్చిన. అచ్చా చెప్పు మళ్ళీ ఇంకేంటి సంగతులు? సంగతులు ఏం లేదు కానీ మన ఏడుంది, అందరు ఏడున్నారు? ఇంతేనా మంది? కొత్తగా మాట్లాడతావు. ఇంతే కాకుండా ఎంతమంది ఉన్నారే మా ఇంట్లో? ఇంతే కదా మేము ఉండేది. లేదే, మన శారద ఏడుంది? శారద నాని? శారద తెల్లారంగానే పోయిందే. ఇక మా అల్లుడు కాల్ చేసిండే, నిన్న కాల్ చేసి అర్జెంటుగా రా అంటే తెల్లారంగా ఫస్ట్ బస్ ఉంటుంది కదా మనది 4కి, ఆ బస్ ఎత్తుకొని పోయిందే. పోయిందా అని శారద? దానికి ఎందుకు నువ్వు ఇంత టెన్షన్ పడుతున్నవి? లేదే, అంటే ఊరికే మాట్లాడదామని అనుకున్నదని. ఇంత తెల్లారంగా పోతుంది అనుకోలే. దీనికన్నా మంచిది రాత్రి అత్తే అయిపో. రాత్రంతా ఇట్లాగో నిద్ర పట్టలే, పడుకోలే, అచ్చి అడుగుతాయి అయిపో. ఇప్పుడు పోయింది, ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా నాకు ఆ మచ్చంత వరకు టెన్షన్ ఉంటుంది, నేనేం చేసిన అబ్బా అని. ఏం జరుగుతుంది లచ్చి? అప్పి ఏం లేదే, ఊరికే అట్లా టైంపాస్.
ఏందో ఏందో. అవునే మళ్ళీ కానీ ఏమోనే నాకంతా చెప్పలే. ఏం చెప్పలే అసలు ఏమైంది ఎందుకు అర్జెంటుగా పిలిచిండు అని అల్లుడిని అడిగినా చెప్పలేదే. ఏం చెప్తానో ఏందో చెప్పలే. అవన్నీ పోనీ కానీ నీకేం పని శారదతో చెప్పు. అగో ఇక నీ దగ్గర ఏం దాచాలే. నేనంతా నిద్ర పట్టలే నాకు. ఇక నేను అడుగుతాని నిన్నన్ను అడుగుతా. నాకంతా టెన్షన్ వస్తుంది. అగో ఏమైంది నీకు అంత ఎగురుకుంటే వస్తాను? ఏం జరుగుతుంది? అంత మంచిదేనా? అరే ఏందే అంత మంచిగానే ఉండే కానీ ఇక మా కోడలు ఒక మాట విన్నదే. నువ్వున్నా శారద పోయేటప్పుడు ఏదేదో నా గురించి తప్పుగా మాట్లాడుతుందంట శారద. అప్పుడు వచ్చింది కదా నేను పిలవడానికి, మనం అందరం కూర్చొని ఉండే. అప్పుడు కూడా నేను మాట్లాడితే పలకలే. ఎందుకో శారద నా మీద కోపంగా ఉంది. మళ్ళా ఏంది అసలు ఏం చేసినా నేను ఆమెకు? నేనేం చేసినా మళ్ళా ఆమె ఎందుకు కొబ్బడుతుంది? అదంతా టెన్షన్ వస్తుంది. అసలు నీకేమైనా తెలుసా అని? ఆగు, నాకైతే తెలుసు. కానీ ఇప్పుడు నేను లచ్చికి చెప్పినా అంటే ఆమె ఎట్లా అనుకుంటుందో ఏమనుకుంటుందో తెలియదు. అయినా శారద చెప్పిందంతా నాకైతే నిజం అనిపించట్లే. మన లచ్చి ఎట్లుంటుందో నాకు తెలుసు, చాలా మంచిది. ఆమె మీద నిందలు పెట్టింది. మళ్ళా ఈ విషయం లచ్చికి చెప్పినానంటే లచ్చి మస్తు బాధపడుతుంది. ఇక నా నోటితో నేను చెప్పడం కన్నా శారద వచ్చిన రోజే చెప్తుంది. నాకు తెలియదు అని చెప్పేస్తా. అరే ఏం జరిగింది? ఏం కులుక్కుంటానో ఏం మాట్లాడుకున్నాను నీకు? నువ్వు ఏమైతుంది? ఇటు చూసి మాట్లాడే, నాకు చెప్పే. నేను అడిగినా కదా, నాకు సమాధానమి. అరే నీకేయడానికి కింద ఏమైనా ఎలకపోయినట్టు అనిపించింది. జరా అరే ఇంట్లో ఎలుకలు ఎట్లా వచ్చినా అని చెప్తానని నేనేం మాట్లాడుకుంటలే. సరే అవన్నీ పోనీ కానీ చెప్పే, ఏంది అసలు నీకు తెలుసా అని? ఎందుకు మళ్ళా ఏం చేసినా నేను శారదాకి? ఎందుకు ఇట్లా మాట్లాడింది నాతో? అంటే నాతో మాట్లాడట్లే. ఇక చూడే లచ్చి, ఆమె నాకేం చెప్పలేదే, నాకేం తెలీదు. ఇక నీతో ఎందుకు మాట్లాడదే? ఆమె జరా అలసిపోయి ఉండేనే, ఆమెకు జరా తలనొప్పి ఉండి ఇక అందుకే ఆమె మాట్లాడకుండా పోయింది అనుకుంటానే. అంత గమనించలేదే నీ గురించి ఎందుకు తప్పుగా మాట్లాడతాది చెప్పు. నువ్వంటే ఆమెకి ఎంత ఇష్టం చెప్పు. నువ్వంటే అందరికీ ఇష్టం, మన నవ్వులపూర్లు అందరికీ ఇష్టం, మన వ్యూవర్స్ ఫ్యామిలీ, మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ ఇష్టం. నువ్వెందుకు అంత టెన్షన్ పడతావు? అరే నాకు తెలిసే మా వ్యూవర్స్ మా ఫ్యామిలీ అందరికీ నేను ఇష్టానని. కానీ ఎట్లున్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేను జరా బిజీ ఉన్నా ఫ్రెండ్స్. ఇక ఏం చెప్తాం, ఇక అందరికీ సారీ ఫ్రెండ్స్. ఎందుకంటే జర బిజీ ఉండడంతో వీడియో చేయలేకపోతున్నా. కానీ ఎట్టి పరిస్థితిలో ఈ తర్వాత నుంచి వీడియోస్ డైలీ చేయడానికి ట్రై చేస్తా ఫ్రెండ్స్. మీరు ఇట్లానే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఐ లవ్ యూ ఆల్ ఫ్రెండ్స్. ఇంకేం చెప్పాలి, అందరు బాగుండుండ్రి. వర్షాకాలం నడుస్తుంది, మంచిగా పకోడీలు చేసి తినుండ్రి, ఎంజాయ్ చేయుండ్రి. అట్లాగే నా వీడియోలు చూసి జర రిలాక్స్ అవ్వండ్రి. బాయ్ బాయ్, లవ్ యూ. ఇక వీడియో కంటిన్యూ చేద్దాం. ఏమోని నువ్వు చెప్పిందంతా నాకు ఎట్లా అనిపిస్తుంది. కానీ ఎప్పుడొస్తుంది మళ్ళీ శారద? ఇగో నువ్వు టెన్షన్ పడకే. శారద నిన్ను ఇట్లా నీ మీద ఏం కోపంలో లేదా ఏం లేదు. ఆమె జర టెన్షన్లో ఉండేనే, చూసినా నే టెన్షన్లో పొద్దున తెల్లారంగానే పోయింది. ఇక అవన్నీ పట్టించుకోక ఆమె గురించి. కానీ ఆమెకు జర తలనొప్పి ఉండే ఆ రోజు, అందుకే మాట్లాడలే అనుకుంటా. నువ్వు టెన్షన్ పడకు. కానీ నీకేమైనా ఉంటే ఫోన్లో మాట్లాడు, ఆమెతో ఫోన్లో మాట్లాడు సాయంత్రానికి. సరే సాయంత్రానికి అట్లా ఫోన్ చేసి మాట్లాడుతుంది. నువ్వేమైనా చేసినావా చెప్పు. నువ్వేమైనా చేసినావా? లేదే, చేయలేదే. మళ్ళీ ఎందుకు టెన్షన్ పడతాను? ఏం చేయకపోతే నువ్వు మంచిదానివి. ఇక నువ్వు ఎందుకు టెన్షన్ పడతావు? ఏం కాదు కానీ లైట్ తీసుకో. లైట్ కాదు కానీ దోశలు తీసుకో. ఆగు, దోశలు వేపిస్తా, మంచిగా వేడి దోశలు తినేవాగు. రేష్మా, ఇగో లక్ష్మణ్ వచ్చింది. దోశలు అయ్యే, వేడి దోశలు అయ్యి మంచిగా. అరే అద్దే ఇప్పుడు ఇడ్లీ తినొచ్చినా అంటే కడుపు నిండా. అరే వేడిగా దోశలు తినే, బయట మంచిగా వర్షం పడుతుంది. వేడి దోశలు తిను, మొత్తం మైండ్ అంతా రిలాక్స్ అయిపోతుంది. మా కోడలు మంచిగా చట్నీ చేసింది, సూపర్గా అల్లం చట్నీ కూడా చేసింది సైడ్కి. ఇక నువ్వు తిన్నావంటిగా అంతే, టెన్షన్ అన్నీ మర్చిపోయి మంచిగా మస్తు మజా వస్తుంది. ఆగు, వర్షంలో వేడి తినే. ఏందన్నా అట్లా నవ్వుతున్నావు? లేదన్నా. ఆగు, లేదనుకుంటే నవ్వుతూనే ఉన్నావు. కాదన్నా, మేము చిన్నప్పుడు బడికి పోయేటోళ్ళం కదా, ఇట్లా గొడుగులు పట్టుకుంటే ఇట్లానే మా గొడుగులు ఉల్టా అయిపోయేది గాలికి. మస్తు అనిపించేది, మేము మస్తు నవ్వేటోళ్ళం. అవు కరెక్టే అన్న, మస్తు మంచిగా జోక్ అనిపించేది. అవు ఇక ఈ వర్షం ఆగే తీరు లేదు. ఇక మన పొలం పని ఏం అవ్వదు. పోదందా ఇంటికి పోదాం. జర ఇంటికి పోయి చాయ్ బజ్జీలో ఏదో ఒకటి తిందా. పోయిన వెంటనే ఇక మనకి వేడి చాయ్ బజ్జీలు తీస్తారు. కానీ దీనికన్నా మంచిది ఆడ మన
సెంటర్ ఉంది కదా ఆడ పోయి తిందందా. ఆడ మంచిగా వేడి వేడి పకోడీలు ఎత్తాడు ఇప్పుడు, మంచిగా ఛాయ పకోడీ తాగుదందా. అవే దా పోదందా అంతా మొత్తం ఉరుములు మెరుపులు వస్తానే అంతా కరెంట్ షాట్ కొట్టినట్టు పిడుగు పడిందంటే అంతే ఇంకా. నవ్వులు నువ్వులు అయిపోతాయి, దాదా పోతుందాయ్. ఆగు, నువ్వేం చెప్తానవే అన్న ఈడ. ఆగో వర్షం పడుతుంది, వేడి వేడి చాయ్ సమోసా తిందామని వచ్చినని. అవు మేము కూడా చాయ్ పకోడీలు తిందామని వచ్చిన. మంచి చేసిండ్రు, మంచిగా వేడి వేడి చాయ్ పకోడీలు ఎత్తారు, సూపర్ ఉంది. కానీ కానీ అవ్వే వర్షంలో ఇంత వేడి వేడి చాయ్, వేడి వేడి పకోడాలు ఇట్లా చిన్నగా పార్టీ చేసి ఎంజాయ్ చేస్తే ఎంత మంచిగా అనిపిస్తుంది. అవ్వన్నా మస్తు మాట్లాడినావు నిజంగానే కదా. అర్రే అగు ఏమైంది? అరే అన్నా నాకు మస్తు ఐడియా వచ్చింది. ఏం ఐడియానే? ఈ వర్షంలో మనం పాడి చేసుకుంటే ఎట్లుంటది? ఈయ్యో, జోరుంటది. చలో చలో మళ్ళా ఎప్పుడు ప్లాన్ చేసుకుందాం? అవ్వో ఈరోజే పోదామా? మంచిగా ధూమ్ధాం పార్టీ పార్టీ చేద్దాం. లేదు లేదు ఇప్పుడేమద్దు కానీ రేపు, ఎందుకంటే మిగతా వాళ్ళందరూ ఇక వాళ్ళ వాళ్ళ డ్యూటీకి పోయినరు, మనం ముగ్గురమే కాలున్నాం, ఇంకా ఇద్దరు ముగ్గురు రావాలి కదా. అయితే మనం ఏం చేద్దామంటే రేపటి నాడు ప్లాన్ చేద్దాం. వర్షం ఇట్లానే ఉంటుందంట 3 రోజులు, మంచిగా భారీ వర్షాలు ఉన్నాయి కదా. ఇక ఎందుకు టెన్షన్ పడుతుండ్రు, రేపటి నాడు మనం ప్లాన్ చేసి, అంటే ఈరోజు ప్లాన్ చేసి రేపు పోయి ఏడైనా మంచిగా పొలంలో అయినా లేకపోతే జంగల్, అడవిలో పోయి అయినా జర టెంట్లు వేసి ఆడ పాటిల్ జాటిల్ చేద్దాం, ఎగ్దాం ఉంటుంది. అబ్బా అన్నా నాకు ఇది చెప్పైతే నువ్వు మంచిగా జోష్ జోష్ పెంచినావు కానీ, అబ్బా కానిద్దాం. వెంటనే కాల్ చేయుండ్రి, అందరికీ కాల్ చేసి చెప్పుండ్రి. మీరు టెన్షన్ పడుకుండ్రి, అందరికీ నేను కాల్ చేసి చెప్తా, అన్నీ ఫిక్స్ చేద్దాం. మళ్ళా సాయంత్రానికి ఏమేమి తీసుకుపోయేది, ఏమేమి కొంటపోయేది జరంతా మాట్లాడుకుందాం, సరేనా? సాయంత్రానికి తిన్న తర్వాత మన అడ్డ దగ్గరికి వచ్చేయండి. అడ్డ దగ్గరికి వచ్చేస్తే అందరం కలిసి ఏం చేద్దాం అనేది ప్లాన్ చేసి రేపు పోదాం పార్టీ షాటీ. ఎయ్యి